కార్మిక హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తూ ఉద్యమమే ఊపిరిగా పోరాటమే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తిరోగమన కార్మిక వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం చేస్తూ కార్మికుల సమస్యలు ఎక్కడ ఉన్నాయో ఎప్పటికప్పుడు కార్మిక సమస్యలపై నిరంతరం గలం వినిపిస్తూ కార్మిక పోరాటాలకు సారథై వారధై నిరంతరంగా పనిచేస్తున్న ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్ జనతా వాయిస్తో ఉన్నారు. వారితో ఫేస్ టు ఫేస్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బోస్ గారు, 21 సార్లు ఈ దేశంలో సార్వత్రిక సమ్మె నిర్వహించారు. తదుపరితంగా కార్మికులకు చేకూరిన ప్రయోజనం ఏంటి? సార్వత్రిక సమ్మెలు చేయటం మూలంగా ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలను మార్చాలని, ప్రభుత్వ సంస్థల్ని ధ్వంసం చేయాలని ఆలోచన ఏదైతే ఉందో, ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక అభివృద్ధిని కుంటుపరిచి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా విదేశీ సంస్థలకి, కొత్త పెట్టుబడిదారీ సంస్థలకు అప్పచెప్పాలని కుట్ర ఏదైతే పన్నారో ఆ కుట్రని దగ్గర ఒక 40 సంవత్సరాలు వెనక్కి చెప్పెట్టగలిగాం. ఈ రోజున ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎల్ఐసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్కడ కార్మికులు, కేంద్ర కార్మిక సంఘాలు, ఏఐటీసీ పోరాటం చేయడం మూలంగానే ఇన్ని సంవత్సరాల ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ కుట్ర ఏదైతే ఉందో, ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి కొట్టడంలో సఫలీకృతమయ్యాం. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటానికి, కార్మికుల హక్కులను కాపాడటానికి మేము తప్పనిసరిగా మరిన్ని పోరాటాలు చేయడానికి సిద్ధపడతాం. కార్మిక చట్టాలు మార్చడానికి చేసినటువంటి కుట్ర, మార్చిన తర్వాత దాన్ని అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా అడ్డుకోగలిగాం. ఈరోజు కూడా దగ్గర 2020లోనే అమలు చేయాలన్నటువంటి కార్మిక చట్టాలు ఇప్పుడు వరకు అమలు కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరంలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ప్రయత్నం చేసే కార్మికులకి ఆ సెగ తెలియదు. మేము చెబుతా ఉన్నాం, కార్మికులు చాలా నష్టపోతారని. కొంతమంది తెలుసుకుని ఉద్యమాల్లోకి వస్తున్నారు, మరి కొంతమంది తెలుసుకోలేదు. చాలా కొత్త కార్మిక కోడ్లు అమలు జరిగి, కార్మిక చట్టాలు అమలు జరిగితే కనుక కార్మికులు తిరుగుబాటు చేయడం ఖచ్చితం. ఆ తిరుగుబాటులో మేము కూడా భాగస్వామ్యం అవుతాం, నాయకత్వం వహిస్తామని చెప్పి తెలియజేస్తాం. మేడే ఉద్యమ స్ఫూర్తితో కార్మికుల పక్షం నిలబడి ఎలాంటి పోరాట ఎజెండా ఖరారు చేయడానికి భవిష్యత్ ప్రణాళిక రూపకల్పన చేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేడే జరపడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ స్ఫూర్తి ఏంటంటే, ఈ దేశాన్ని అమ్మటానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ ఆగడాలు కట్టబెట్టాలని, ప్రజలను రక్షించాలని, దేశాన్ని రక్షించాలని. ఏంటి దేశాన్ని రక్షించడం అంటే, దేశ అభివృద్ధి కేవలం ఈ పారిశ్రామిక అభివృద్ధి మీదే ఉంటుంది. పారిశ్రామిక అభివృద్ధి జరిగితే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ నిరుద్యోగ సమస్యతో పాటుగా సంపద సృష్టించబడుతుంది. కాబట్టి ప్రజలకి సుఖవంతమైనటువంటి జీవితం అందించడానికి అవకాశం ఉంటుంది. అలా లేకుండా ఈ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి, దేశాన్ని కాపాడాలి, దేశ ప్రజలను కాపాడాలనే నినాదంతో ఈ మేడే జరుపుతా ఉన్నాం. ఈ మేడే స్ఫూర్తి ఏదైతే ఉందో, చికాగో నగరంలో ప్రాణతర్పణ చేసి, రక్తం చిందించి, ఎర్రజెండా ఎగరేసి ఆనాటి కార్మికులు ఏదైతే స్ఫూర్తిని పంచారో 8 గంటల పనిదినం, ఆ 8 గంటల పనిదినాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కార్మిక కోడ్లు తీసుకురావటం మూలంగా దాన్ని యాజమాన్యాల ఇష్టాలకు వదిలిపెట్టడం అనేది సహించరానిది. మేడే స్ఫూర్తి, మేడే అమరవీరులకు అవమానం జరిగినట్టు ఏ కార్మిక వర్గం కూడా 8 గంటల పనిదినాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు.
ఆ 8 గంటల పనిదినాన్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా, కార్మికుల హక్కులు కాపాడుకోవడం ప్రధాన లక్ష్యంగా ఈ మేడేని జరపడం అనేది జరుగుతోంది. ఈ మేడే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలని ఓడిస్తామని కూడా ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తామని చెప్పి తెలియజేస్తాను. శ్రామిక వర్గం దేశవ్యాప్తంగా ఉధృతమైన పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ కేంద్రంలో పార్లమెంటులో మందబలం ఉందనే యోచనతో 44 చట్టాలను విధ్వంసం చేసి 4 కోళ్లుగా తీసుకొచ్చి పరిశ్రమల అధిపతులకు మేలు చేస్తూ కార్మికుల మెడపై కత్తి పెట్టేదని ఎట్లా అర్థం చేస్తుంది? కేంద్రం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. తీయటి మాటలు చెప్తాడు, మోసపూరితమైనటువంటి చర్యలు చేస్తాడు. దీన్ని కార్మికులు గ్రహించారు. దగ్గర 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు, ఈ రోజు 25 కోట్ల మంది సుమారుగా కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనడం అనేది జరిగింది. అంటే అంచెలంచెలుగా కార్మిక వర్గ పోరాటంలో పాల్గొనడం అనేది పెరిగింది. ఈ భవిష్యత్తులో కూడా ఇంకా మరింత పెరుగుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ దేశాన్ని కార్మిక వర్గానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు సంవత్సరానికి. 2 కోట్లు కాదు కదా, 2 లక్షలు కూడా ఇవ్వకపోగా కాంట్రాక్ట్ విధానాన్ని పెంచారు. కేంద్రంలోనే దగ్గర లక్షలాది వేకెన్సీస్ ఉన్నాయి. అది పరిపూర్తి చేసే పరిస్థితి లేదు. కేవలం కాంట్రాక్ట్ లేబర్ని తయారు చేసి పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి, విదేశీ పెట్టుబడిదారులకి వీళ్ళ బానిసలుగా చేసి వాళ్ళ లాభాలు పెంచడానికి, దోపిడీ పెంచడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. పార్లమెంట్లో మందబలం అనేది ప్రధానం కాదు. అసలు రాజకీయ వ్యవస్థలోనే రాజకీయ నాయకులందరూ కూడా అవకాశవాద రాజకీయాలు అనుసరిస్తామన్నారు. ఒక్క ఎర్రజెండా పార్టీలు తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక పార్టీలు మారడం అనేది బట్టలు మార్చినట్టుగా మార్చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఒక విధానం లేదు, ఒక ఆలోచన లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక కమిట్మెంట్ లేదు. వాళ్ళ కమిట్మెంట్ ఏంటంటే డబ్బు సంపాదనే కమిట్మెంట్. ఆ డబ్బు సంపాదన ఎక్కడ ఉన్నది? రాజకీయాల్లో ఉన్నది. రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నారు. రాజకీయాన్ని వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోతారు. ఈరోజు బీజేపీలో మందబలంతో ఉన్నప్పటికీ కూడా రేపు బీజేపీ ఓడిపోయిన తర్వాత బీజేపీలో ఉన్నటువంటి సగం మంది కాంగ్రెస్లో చేరుతారు, ఇంకా వేరే పార్టీలో చేరేటటువంటి పరిస్థితి ఉంది. కానీ సిద్ధాంతం లేని రాజకీయ నాయకులు ఈరోజు దేశాన్ని వెళ్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి కూడా వీళ్ళు ఎవరికి ఒకరికి కూడా లేదు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను మార్చడం కూడా కార్మిక వర్గం బాధ్యతగా తీసుకుంటున్నాం. ఈ రాజకీయాలను ఎండగడతాం. రాజకీయ వ్యవస్థను మార్చడం అనేది అప్పుడే ఈ దేశ ప్రజల్ని, దేశాన్ని రక్షించడానికి అవకాశం ఉంటుందని ఏఐటీసీగా మేము భావిస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నప్పటికీ బీజేపీకి కార్మిక వర్గం కానీ ఇతర ప్రజలను కానీ పట్టం కడుతూ ప్రతి ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? రాజకీయాలకు వచ్చేసరికి ఇందాక నేను చెప్పినట్టుగా రాజకీయాల్లో విలువలు లేవు, ఒక పార్టీ సిద్ధాంతం లేదు, ఒక పార్టీ కమిట్మెంట్ లేదు. ఆ రోజు ఈ పార్టీలో టికెట్ దొరకకపోతే ఆ పార్టీకి పోతారు, ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీకి పోతారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మార్చడం అనేది, ఈ పార్టీలు మారడం అనే దాన్ని కూడా సరిగ్గా అమలు చేయనటువంటి పరిస్థితి పార్లమెంట్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ. కాబట్టి ఈ ఎన్నికలు వ్యాపారం చేయడం మూలంగానే ఇదంతా జరుగుతోంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం గెలవడం అంటే సిద్ధాంతపరంగా గెలవట్లేదు. మేమేమంటున్నామంటే వాళ్ళు హిందుత్వం గురించి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అదానీ ఉన్నాడు, అంబానీ ఉన్నాడు, ఇద్దరు కూడా హిందువులే. ఈ కార్మిక వర్గంలో దగ్గర 40 కోట్ల మంది పారిశ్రామిక కార్మికులు ఉన్న దాంట్లో 35 కోట్ల మంది హిందువులు ఉన్నారు. హిందువులు దోచుకుంటున్నవాడు హిందువు ఎట్లా అవుతాడు? నువ్వు హిందూ రాజ్యాన్ని ఏర్పరుస్తుంటే ఎట్లా సాధ్యం? హిందువు దోచుకోవచ్చా? ఇదెక్కడ సిద్ధాంతం అండి? నిజంగా నువ్వు హిందువులకి న్యాయం చేయదలుచుకుంటే ఆదానీ, అంబానీ ఎవరైతే హిందూ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళ ఆస్తులన్నీ జాతీయం చేసి
హిందువుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంచగలుగుతావా అని చెప్పి మోడీని అడుగుతాను. అందరూ హిందువులే కదా, హిందువులందరూ ఒకటిగానే ఉందాం. హిందువులు ఆర్థిక అసమానతలు తొలగించి ఆర్థిక సమానతలు తీసుకురాగలుగుతావా అని మోడీ గారిని అడుగుతాను. మోడీనే కాదు, ఎవరైతే హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళందరినీ అడుగుతున్నాం, బాబు హిందువులు దోచుకుని హిందువులు బాగుపడతాం, పెట్టుబడిదారులకి న్యాయమా? ఏ హిందూ శాస్త్రం చెప్తా ఉంది? కాబట్టి మేము చెబుతున్నాం, కార్మిక వర్గానికి మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు. శ్రమను అమ్ముకుని రక్తధార పోసుకుని పని చేస్తాం, ఆ పనికి తగినటువంటి ప్రతిఫలం కావాలనుకుంటున్నాం. అవతల దోచుకునేవాడు హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, లేకపోతే ముస్లిం అయినా, స్వదేశీ అయినా, విదేశీ అయినా వాళ్ళని ఎదిరించడమే మాది లక్ష్యం. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని న్యాయంగా సాధించుకోవడానికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని సాధించడమే లక్ష్యం తప్పితే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడాలు మా దగ్గర లేవు. కార్మిక వర్గం అంతా ఒకటే. శ్రమ చేస్తున్న వాళ్ళు కార్మికులు, దోచుకుంటున్న వాళ్ళు పారిశ్రామికతలు. కాబట్టి హిందూ కార్డును పెట్టుకుని మమ్మల్ని మోసం చేయలేవు, ఎంతకాలం మోసం చేయలేవు. దగ్గరలో ఉన్నాయి నీ కాలం. కాబట్టి ఇలాంటి కార్డు అంటే హిందువుతో కార్డును వాడుకునే వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పేటటువంటి కాలం దగ్గరలో ఉందని ఈ సందర్భంగా, మేడే సందర్భంగా అందరికీ తెలియజేస్తాను. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాను, అర్థం చేసుకోండి. కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ కార్డులు ఏదైతే కార్మికులు విభజించి లబ్ధి పొందేటటువంటి రాజకీయాలను ఓడించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాను. అమృతోత్సవ్ అనే ఒక భాగం సబ్కా వికాస్ సబ్కా సాత్ పేరుతో దేశ సంపదను పరిశ్రమ అధిపతులకు, విదేశీ స్వదేశీ సామ్రాజ్యవాదులకు దేశ సంపదను నరేంద్ర మోడీ అప్పగిస్తున్నారు. దీనిపై మీ పోరాట కార్యాచరణ ప్రత్యేకత ఉందా? ఇప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు, దాన్ని ఒక పెద్ద ఆర్భాటంగా చేస్తా ఉన్నాడు. ఆర్భాటంగా అమృతం అంటున్నాడు, మంచిదేనండి, అమృతంగా నువ్వేమైనా చెప్పు. మాటల్లో అమృతం కాదు, చేతల్లో అమృతం కావాలి. మాకు అందేటటువంటి ప్రతిఫలం అమృతంగా ఉండాలి. నిజంగా దేశం అంత అభివృద్ధి చెందితే ట్రంప్ వచ్చినప్పుడు గుజరాత్లో, మీరే కదా గుజరాత్లో మోడీ గారే చాలా ఒక 15 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. ఇప్పుడు దగ్గర 8 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. అన్నీ తీసుకెళ్లి గుజరాత్లో పెడతా ఉన్నాడు. మరి ఆయన వచ్చినప్పుడు ఆ గుడిసెలు కనపడకుండా, పేదవారు కనపడకుండా గోడలు కట్టాల్సిన అవసరం ఉందని అడుగుతాను. నిన్న కాక మొన్న బ్రిటన్ ప్రధాని వచ్చినప్పుడు కూడా పరదాలు కట్టాల్సిన అవసరం, అంటే పరదాల చాటున కష్టాలు ఉన్నాయి, పరదాల ముందు అమృతం పంచడానికి ప్రయత్నం చేస్తున్నారు మోడీ గారు. ఈ ద్వంద్వ విధానాలు పనికిరావు. ఈ దేశాన్ని భవిష్యత్తు గురించి దేశంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలంటే మీరు చెప్పే మాటలు కాదు, చేతలు కావాలి. నిజంగా అంటే ఈ ప్రజలందరికీ కూడా సబ్కా వికాస్ ఎప్పుడు వస్తుంది? ఓ పక్కన దరిద్రం, మరో పక్కన కోట్లాది రూపాయలు ఒక చోట జమ అవుతుంటే సబ్కా వికాస్ ఉండదు. ఈ వికాస్ ఏంటంటే సబ్కా వికాస్ కాదు, ఆదాని అంబానీ వికాస్ చేస్తున్నారు తప్పితే ప్రజల వికాస్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కార్మిక వర్గం, పేద ప్రజల సంపద పెరుగుతలేదు, వేతనాలు పెరుగుతలేదు. ఆదాని, అంబానీ లాంటి సంపన్నులు కోటీశ్వర్లు అవుతున్నారు. మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం పక్షాన ఉందా, ఆదాని, అంబానీ పక్షాన ఉందా? 100% మోడీ కార్మిక పక్షాన లేడు, కార్మిక వ్యతిరేకి. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతంలోనే కార్మిక వర్గం అనేది లేదు. వాళ్ళ సిద్ధాంతంలో వ్యాపారం చేసే వాళ్ళకి అండగా నిలబడటం వాళ్ళకు ఉన్నటువంటిది. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగింది. దేశంలో దరిద్ర నారాయణలు పెరిగారు. దేశంలో సంపద అంతా కూడా ఒక చోట కేంద్రీకరించి, ఒక 100 కుటుంబాల చేతిలో కేంద్రీకరించబడుతుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మోడీ గారు రాజ్యాంగంలో ఉన్నటువంటి దేశ సంపద కొద్దిమంది చేతుల్లో పోపు కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పారు. ఆ బాధ్యత నిర్వహించలేదు. అట్లాగే సంపదని సృష్టించేటటువంటి సాధనాలు ఏవైతున్నాయో ఆ సాధనాలు కూడా కొద్దిమంది చేతిలో ఉండకూడదన్నారు. కానీ మోడీ గారు తద్విరుద్ధంగా, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దానికి పూర్తి విరుద్ధంగా సంపద అంతా కొంతమంది చేతుల్లో,
సంపదను సృష్టించే సాధనాలు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండేటట్టుగా చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా కార్యక్రమాలు చేస్తూ అలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ నేను దేశభక్తులని చెప్పడం అనేది అది సరైనది కాదు, దేశ ద్రోహ చర్యగా మేము భావిస్తాము. కార్మిక సంఘాలు విడివిడిగా పనిచేస్తున్నాయి, కొన్ని సందర్భాల్లో ఐక్యంగా పనిచేస్తున్నాయి. సింగరేణి జరిగిన ఎన్నికల్లో ఏఐటీకు బాసటగా నిలవలేదు. నిన్న మొన్న జరిగిన స్టీల్ ప్లాంట్లో ఏఐటీసీకి వామపక్ష సంఘాలు బాసటగా నిలవలేదు. భవిష్యత్తులో కలిసి పనిచేసే క్రమంలో ఇంకా ఐక్యతగా పనిచేస్తారు. అంటే కార్మికులందరూ ఐక్యంగా ఉన్నారు. సమస్య వచ్చినప్పుడు మొన్న సమ్మె దానికి నిదర్శనం, 21 సమ్మెలు దానికి నిదర్శనం. కార్మికులు సమైక్యంగా, కార్మిక సంఘాలు సమైక్యంగా పోరాటం చేస్తుంది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కార్మిక సిద్ధాంతాలను పక్కన పెట్టి ప్రతి రాజకీయ పార్టీ ఒక కార్మిక సంఘాన్ని పెడతా ఉన్నారు. అసలు కార్మిక సంఘాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి సిద్ధాంతం ఉన్నటువంటిది ఓన్లీ ఎర్ర జెండాలకు మాత్రమే, మిగిలిన లేదన్నది సుస్పష్టం, అందరికీ తెలిసినటువంటి. ఎందుకంటే ఈ దేశంలో శ్రమ దోపిడీ పోవాలి, సమాజం రావాలి, కార్మిక వర్గానికి సుఖవంతమైనటువంటి సమాజం కావాలని కోరుకునేది ఎర్ర జెండాల పార్టీలు తప్పితే మిగిలి కాదు. విరుద్ధంగా ఏం చేస్తున్నారంటే బీజేపీ ఆ సిద్ధాంతానికి వ్యతిరేకమైనప్పుడు కూడా బీజేపీ కూడా బిఎంఎస్ పెట్టింది. లోకల్గా నిన్నగాక మొన్న వచ్చినటువంటి ప్రతి లోకల్ పార్టీ కూడా ఒక ట్రేడ్ యూనియన్ పెడుతున్నారు. ఆ రాజకీయ ప్రభావంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ ప్రలోభాలతో కార్మికులు ఆ పార్టీలు వెనక చేరుతున్నారు. ఆ పార్టీ పెట్టినటువంటి సంఘాలు వెనక చేరుతా ఉన్నారు. సింగరేణిలో ఏఐటీసీ ఓడిపోలేదు, ఏఐటీసీనే గెలిచింది. ఎందుకంటే సింగరేణిలో కార్మిక వర్గం తరఫున, ఏఐటీసీ తరఫున సీతారామయ్య గారు ఒక పక్కన, టీఆర్ఎస్ కేవీ తరఫున చీఫ్ మినిస్టర్ నిలబడి పోరాటం చేశారు. ఎవరు గెలిచారు అంటే వాళ్ళ యూనియన్ గెలిచి ఉండొచ్చు, వాళ్ళ తరఫున పనిచేసింది ఈ రాష్ట్రంలో ప్రజలను కాపాడాల్సినటువంటి, ప్రజలకి సేవలు చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి ఒక పక్కన, కేవలం ఒక సింగరేణికి జనరల్ సెక్రటరీ ఉన్న సీతారామయ్య గారు మరొక పక్కన ఉండి పోరాటం చేశారు. వాళ్ళు గెలుపు కాదు, వాళ్ళ గెలుపు కాదని ఇప్పుడు సింగరేణికి వెళ్ళి ఏ కార్మికుడిని అడిగినా చెప్తారు. మళ్ళీ ఎన్నికలు జరిగితే ఏఐటీసీ గెలవడం ఖాయం. కాబట్టి కార్మికులు అర్థం చేసుకున్నారు ఈ రాజకీయ నాయకులు చెప్పేదంతా మోసం. కార్మిక వర్గానికి అండగా ఉండేది ఏఐటీసీ ఒకటే. ఏఐటీసీని గెలిపించాలని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా కంకణం కట్టుకుని ఉన్నారు. ఇక విశాఖపట్నంలో ఏఐటీసీని గెలిపించడం అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ని ఏదైతే వాళ్ళు అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారో, విశాఖ స్టీల్ కావాలని కోరినప్పుడు ప్రభుత్వ రంగానికి నిక్కచ్చిగా 100% నిలబడి పోరాటం చేసేది ఏఐటీసీ. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలని కోరింది. ఈ బ్యాంకుల్ని, ఎల్ఐసిని, అట్లాగే ఇతర కోళ్ళు, మైన్స్, స్టీల్స్ వీటన్నింటినీ కూడా జాతీయం చేయాలని పోరాటం చేసింది ఏఐటీసీ. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఉంది. కాబట్టి దానికి 100% అండగా ఉండేటటువంటి సిద్ధాంతపరంగా, మానసికంగా సిద్ధంగా ఉన్నటువంటి ఏఐటీసీని గెలిపించాలని కార్మికులు అనుకున్నారు. గెలిపించిన తర్వాత దాన్ని కాపాడడానికి అక్కడ ఉన్నటువంటి ఏఐటీసీ ఖచ్చితంగా కృషి చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ అది అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే కార్మికులు అర్థం చేసుకుంటారో ప్రమాదం ఉండదో, ప్రమాదం ఉన్నప్పుడు ఏఐటీసీని, ఎర్ర జెండాని ఆశ్రయిస్తారని చెప్పి నాకు ప్రగాఢమైనట్టు నమ్మకం ఉంది. ఈ కార్పొరేట్ పెట్టుబడిదారు వ్యవస్థలో ఎర్ర జెండా నీడ కింద కార్మిక వర్గం నిలబడతారని అనుకుంటున్నారా? కార్మిక శ్రేయోరాజ్య ప్రభుత్వాన్ని ఎప్పటిలోగా తీసుకొస్తారు? ఈ పెట్టుబడిదారీ సమాజంలో డబ్బే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. డబ్బు ఎవరిది? డబ్బు ప్రజలది. ప్రజలకు ఎక్కడి నుంచి వచ్చింది? కార్మికులు సంపద సృష్టించడం మూలంగా సంపద సృష్టించేటటువంటి వర్గాలు కార్మిక వర్గం, శ్రామిక వర్గం, అట్లాగే ఈ రైతు సంఘాలు అంటే వ్యవసాయం చేసేటటువంటి రైతులు సంపద సృష్టించేది. వాళ్ళు సృష్టించినటువంటి సంపదని ఈ దేశ ప్రజలకి అందించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉన్నది.
కానీ కార్పొరేట్ సంస్థలు మధ్యలో వచ్చి గద్దల్లాగా వాటిని తన్నుకుపోతున్నారు, ప్రజలకు అందకుండా చేస్తూ ఉన్నారు. ప్రజలకు అందకుండా చేసి ప్రజలకు ఏంటంటే తాత్కాలికంగా పథకాలు పెట్టి వాళ్ళకి రావాల్సినటువంటి నిజమైనటువంటి వాటా వాళ్ళకి రాకుండా ఎంతో కొంత ఇచ్చి అవసరం కొద్దీ వాళ్ళ ప్రలోభ పెడుతున్నారు. ఈ ప్రలోభం ఎంతో కాలం నడవదు. ఈ ప్రలోభం నుంచి బయటపడిన తర్వాత ప్రజలు తిరుగుబాటు పెడతారు. ఆ తిరుగుబాటు కార్మిక వర్గం కూడా నాయకత్వం వహిస్తుంది. అప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీదారులు ఈ దేశంలో ఉండడానికి మాకు ఉన్నటువంటి నమ్మకం పారిపోతారు, విదేశాల్లో తలదాచుకుంటారు. ఇప్పుడు ఎట్లయితే బ్యాంకులు మోసం చేసి విదేశాలకు పారిపోయినటువంటి అనేక మంది విజయ్ మాల్యా లాంటి వాళ్ళు, లలిత్ మోడీ లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ సరసన వీళ్ళు కూడా చేరుతారు. వీళ్ళ ఆస్తులు కూడా జాతీయం చేస్తాం. కార్మిక శ్రేయోజ రాజ్యం వచ్చినప్పుడు జాతీయం చేసి జాతికి అంకితం చేస్తాం. జాతి అంటే ప్రజలు, పెట్టుబడిదారులు కాదు. జాతి అంటే పారిశ్రామికవేత్తలు, కేవలం పారిశ్రామికవేత్తలు అంటే చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు, ఈ కార్పొరేట్ సంస్థలు కాదనేది మేము చెప్తున్నాం. ఆ రకమైనటువంటి సమాజం గురించి కృషి చేస్తాం. ఎప్పుడు వస్తుంది అన్న దాని మీద ఎప్పుడైతే దోపిడీ పెరుగుతుందో, దోపిడీ పెరుగుతుందని చెప్పి కార్మికులు అర్థం చేసుకుంటారో ఆ రోజున తప్పనిసరిగా తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటులో కార్మికులు గెలుస్తారు, ఈ దోపిడీదారులు ఓడిపోతారు. దోపిడీదారులకు అండగా ఉన్న రాజకీయ పార్టీలు కూడా తోక ముడుచుకుని పోవాల్సినటువంటి అవసరం ఉండదని నేను భావిస్తా ఉన్నాను. అది ఎంతో దూరంలో లేదు. ఇప్పుడు ఉన్నటువంటి విధానాలు కనుక ఇదే రకంగా కొనసాగితే అతి తొందరలోనే, కొద్ది కాలంలోనే ఈ దేశంలో తిరుగుబాటు వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వేగవంతంగా కార్మిక వ్యతిరేక సంస్కరణ అమలు చేస్తుంది. దీన్ని ప్రతిఘటించేందుకు రైతులు నిర్వహించిన ఉద్యమతరాలలో జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఏదన్నా పోరాట కార్యాచరణకు యోచిస్తున్నారా? రైతులు ఒక సంవత్సరం పాటు ఉద్యమం చేసినప్పుడు ఈ దేశంలో జరిగినటువంటి ఉద్యమాల్లో అగ్రస్థానంలో నిలబడినటువంటి ఉద్యమం రైతులు చేసినటువంటి పోరాటం. ఆ పోరాటం చేసిన తర్వాత ముందు అనేక గాంభీర్యాలు పెరిగి అనేక ప్రలోభాలు పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా దిగొచ్చి క్షమాపణ చెప్పి ఆ చట్టాన్ని రద్దు చేసుకోవడం అనేది జరిగింది. దానికి నిజంగా వాళ్ళకి విప్లవాలు తెలియజేయాలి. అప్పుడే దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్నటువంటి పోరాటాలకి ఏఐటీసీతో పాటుగా ఇతర కార్మిక సంఘాలు, సమస్త కార్మిక వర్గం రైతు చట్టాలు రద్దు కావాలి, రైతులు విజయం పొందాలని చెప్పి ఆశించాం. ఆశ నెరవేరింది, వాళ్ళు విజయం పొందారు. అక్కడే అంకురార్పణ జరిగింది. కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలనేది మొన్న మేము చేసినటువంటి సమ్మెకు కూడా కర్షక వర్గం అంతా కూడా, రైతులందరూ కూడా దేశవ్యాప్తంగా మద్దతు తెలిపారు. భవిష్యత్తులో కూడా కార్మిక కర్షక ఐక్యతతో ఈ దేశ సంపదను కాపాడటానికి, దేశ సంపదను దోపిడీ చేస్తున్నటువంటి వర్గాల్ని ఎదిరించడానికి మరిన్ని పోరాటాలు చేస్తాం. ఈ కార్మిక కర్షక ఐక్యతను ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్వాతంత్ర సంగ్రామం నుండి ఇప్పటి వరకు ఏఐటీసీ అనేక పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించి భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని మరింత ఐక్యతం చేసి ఏఐటీసీ వైపు తిప్పించుకునేందుకు ఏదైనా సందేశం ఉంటే కార్మిక వర్గానికి ఇవ్వదలుచుకున్నారు? ఈ దేశంలో కార్మికులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. కార్మికులు కూడా అర్థం చేయాలి. మేడే సందర్భంగా కార్మిక వర్గాన్ని నేను ఇచ్చేటటువంటి పిలిపోయినంటే, మీరు మోసపోకండి, మేకవన్నీ పులేలు నమ్మకండి, వాళ్ళు వెనుకున్నటువంటి సిద్ధాంతాన్ని తెలుసుకోండి. మీకు న్యాయం జరగాలంటే తప్పనిసరిగా కార్మిక వర్గ రాజకీయాలు, కార్మిక వర్గ అనుకూలమైనటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి వాళ్ళని నమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటిది చేయాలి. అలాంటిది చేయటంలో ఏదైతే నేను కార్మిక వర్గానికే కాదు సమాజానికి కూడా పిలిపిస్తా ఉన్నాం ఏఐటీసీ తరఫున, అదేంటంటే ఈ దోచుకున్నటువంటి రాజకీయాల్లో అవినీతి పెరిగింది. అవినీతి రాజకీయ నాయకులు పెరిగారు. ప్రతి వాళ్ళు కూడా ప్రజల కోసం, సమాజం కోసమే మేము సేవ చేస్తున్నాం, ఈ పార్టీ సేవ చేస్తుందని చెప్తా ఉన్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే నేను వీళ్ళందరినీ అడుగుతా ఉన్నాను,
రాజకీయ అధినేతల్ని, పార్టీల అధినేతల్ని, రాజకీయ నాయకులను అడుగుతా ఉన్నా, మీరు రాజకీయాల్లో రాకముందు మీకున్న ఆస్తి మీరే ఉంచుకోండి, మాకు అవసరం లేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంత సంపాదించారో అది మీరు దేశానికి అంకితం చేయండి, సమాజానికి అంకితం చేయండి. అలా అంకితం చేసిన రోజున ఈ రాజకీయాల ప్రక్షాళన జరుగుతుంది. పక్కన ఒడిశాలో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ గారు, ఆయనకు ఉన్నటువంటి సర్వదాసిని రాష్ట్ర ప్రభుత్వానికి అంకితం చేశాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రజలకు అంకితం చేశాడు. పక్కన ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ చేయగలిగినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలు, వందల కోట్ల రూపాయలు సంపాదించారే. మేము ఇంకా ప్రజాసేవ చేస్తున్నాం అంటున్నారే. పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడట్లేదు అనుకుంటున్నారు, కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చేస్తున్నట్టు. అందుకే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా, రాజకీయ నాయకులు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులని కూడా సమాజపరం చేయాలి, జాతీయం చేయాలి. కార్పొరేట్ వ్యవస్థలకు అంటే ఆస్తులే కాదు, రాజకీయ నాయకులు అక్రమంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక్కటే రాజకీయ నాయకులను అడుగుతున్న ఈ సందర్భంగా, రాజకీయాలకు వచ్చింది ప్రజాసేవ చేయడానికి. ప్రజాసేవ పక్కన చేసి 24 గంటలు మీరు ఆస్తులు ఎట్లా సంపాదించారని అడుగుతా ఉన్నాం. అంటే మోసం చేస్తున్నారు కదా. మోసం చేసి సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా ఈ సమాజానికి ఇవ్వండి, లేకపోతే ఏఐటీసీ తరఫునే పిలిపిస్తాం. రాజకీయ నాయకుల ఆస్తులు, కార్పొరేట్ ఆస్తులు జాతీయం చేయాలని పిలుపు భవిష్యత్తులో ఇస్తాం. ఆ జాతీయం చేసే రోజు వస్తుంది. జాతీయం చేసిన తర్వాత సుమారుగా సమాజానికి నాంది పలుకుతుంది. భవిష్యత్తు నాంది అక్కడి నుంచి రోడ్డు సమాజానికి నడుస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రామిక వర్గం పక్షాన ఉందనుకుంటున్నారు. ఈ రాజకీయ పార్టీలకి, పాలకులకు కూడా అవసరానికి తగినట్టుగా వాళ్ళు మాట్లాడతారు, కానీ వాళ్ళు కార్మిక వర్గ పక్షం కాదు 100%. ఎందుకంటే కార్మిక వర్గ పక్షాన్ని అయితే ఆర్టీసీలో 2 సంవత్సరాలు నేను యూనియన్ రద్దు చేస్తున్నా అన్నాడు. ఓకే, ఏదో అయ్యింది. 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు పెట్టమంటున్నాను. ఎన్నికలు పెట్టట్లేదు ఎందుకు? కార్మిక పక్షాన్ని అయితే ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యంలో కార్మికులకు ఉన్న సంస్థల్లో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నాయకుడిని యూనియన్ ఎన్నుకునేటటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది. ఆ ప్రజాస్వామ్యం ఏమంటే ఎందుకు ఇవ్వట్లేదు? సింగరేణిలో ఎన్నికలు దగ్గర 2 సంవత్సరాల నుంచి వాయిదా పడతా ఉన్నాయి. ఎందుకు వాయిదా పడుతున్నాయి? మరి అక్కడ కూడా ఎన్నికలు పెట్టవచ్చు కదా. ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు. దీన్ని అర్థం చేసుకోవచ్చు మనం. ఏంటంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కూడా కార్మిక వర్గ వ్యతిరేక ప్రభుత్వమే, దోపిడీదారులకు అనుకూలమైన ప్రభుత్వమే. కానీ ఈ మధ్యకాలంలో 80,000 పోస్టులు నేను ఫిలప్ చేస్తానని చెప్పడం ఒక సానుకూలమైన పరిణామం. దాంట్లో 11,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని పర్మనెంట్ చేస్తాను, సానుకూల పరిణామం. కానీ ఈ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చట్టం చెబుతూ ఉంది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మరి కార్మిక అనుకూల ప్రభుత్వం అయితే సమాన పనికి సమాన వేతనం అమలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 లక్షల మంది సుమారుగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి న్యాయం చేయొచ్చు కదా అని అడుగుతాను. అదే కాదు, అనేక సంస్థల్లో వేకెన్సీలు ఖాళీ ఉన్నాయి. ఆ వేకెన్సీలు ఫిల్అప్ చేయొచ్చు కదా. ఇదేంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వచ్చేటటువంటి ఎన్నికలకి అనుకూల పరిస్థితులు సృష్టించుకోవడానికి, కార్మికులు మభ్యపెడటానికి 80,000 పోస్టులు డిక్లేర్ చేశారు. 11,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని పర్మనెంట్ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. కార్యక్రమం ఏదో చేస్తున్నారు. కానీ మేము అడుగుతుంది ఏంటంటే 2.5 లక్షలుగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా పర్మనెంట్ చేయాలి. వాళ్ళు చేస్తున్న పని అంతా కూడా పర్మనెంట్ నేచర్ కలిగిందే. ఒకవేళ దానికి సమయం పడుతుందంటే ఈ ప్రభుత్వం వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. అప్పుడు నిజంగా ఈ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గ అనుకూలమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉంది అని భావించడానికి అవకాశం ఉంది. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని బూర్జువా పార్టీలాగానే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రవర్తన చేస్తుంది. కేంద్రానికి వ్యతిరేకంగా ఒక నినాదం తీసుకుని కొట్లాడుతూ ఉన్నాడు. మంచిదే, కేంద్రం చాలా పాపిష్టి పనులు, దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం హక్కులు అరుస్తుంది. మొన్నటి వరకు ఏమనుకున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కార్మికుల హక్కులే కదా అందించేది,
అట్లాగే రైతుల హక్కులు ధరించేది మేమంతా సుఖంగా ఉంటాం, బాగానే ఉంటాం అనుకున్నారు అని మోడీకి భజన చేశారు. కానీ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ హక్కులు కూడా 100% కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు కళ్ళు తెరిచారు కేసీఆర్తో కూడా ఇతరులు కూడా కళ్ళు తెరవాలి. స్టాలిన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు, అనేక విషయాల్లో పోరాటం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అది ఏ ప్రభుత్వం ఏ పార్టీ అని కాదు, అది బీజేపీ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఏ పార్టీ అయినా కూడా రాష్ట్రానికి హక్కులు ఉండాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులు హరించేటటువంటి హక్కు ఈ కేంద్ర ప్రభుత్వానికి లేదు. బీజేపీ ప్రభుత్వానికి నేను ఒకటే అడుగుతున్నా, మీరు రాష్ట్రంలో ఉన్నారు, ఈ రోజు మోడీ ఉన్నాడు కాబట్టి భజన చేస్తున్నారు. రేపు మీరు ఇక్కడ రాష్ట్రంలో ఉంటారు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మీ గతి ఏంటి? మీరేం మాట్లాడతారు? ఇప్పుడు మాట్లాడిందే మాట్లాడతారా అని నేను అడుగుతున్నా. కాబట్టి రాజ్యాంగ సూత్రాలు ఫెడరల్ విధానం ఏదైతే ఉందో దాన్ని భగ్నం చేస్తే లాభం లేదు. దాన్ని కాపాడుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వ హక్కులు కాపాడుకోవాలి. దానికోసం నిజంగా కేసీఆర్ ఇతరులతో కలుపుకొని నిజంగా కేవలం రాష్ట్రాల యొక్క హక్కులు కాపాడుకోవడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అడ్డుకోవడానికైతే అందరూ కూడా సపోర్ట్ చేస్తాం. కేవలం రాజకీయం గురించి అయితే మాత్రం అది సఫలీకృతం కాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఒకవైపు సింగరేణిని, మరోవైపు ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని ఎట్లా నిర్వహిస్తారు? కేసీఆర్ గారు అనేక సార్లు ఈ రాష్ట్రంలో సింగరేణి కాలనీ ప్రైవేట్ పరం చేసే పరిస్థితి లేదు, అట్లాగే ఈ ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలంటున్నారు. కానీ ఆర్టీసీ ప్రైవేట్ పరం చేయకుండా ఉండాలంటే ఆర్టీసీ నష్టం లేకుండా లాభాలు లేకుండా నడవాలి. ఆర్టీసీ రవాణా వ్యవస్థ ప్రజా రవాణా, కనీసం ప్రజా రవాణాలో స్వాతంత్రత ఉండాలి. ఇంకా ప్రైవేట్ ప్లేయర్స్ లేకుండా చూడాలి. ప్రైవేటు వాహనాలు రద్దు చేయమని అడుగుతా ఉన్నాం. ప్రైవేటు వాహనాలు రద్దు చేస్తే దగ్గర 500 కోట్ల రూపాయలు దాని నుంచి వీళ్ళకి లాభం వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా కాకుండా కేవలం ఏంటంటే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయమని చెప్తూనే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. ఆర్టీసీలో ఆస్తులు కూడా కొంతమందికి అమ్ముతున్నారు, లీజుకి ఇస్తున్నారు. అది సరైనది కాదు. ఎట్లా కాపాడుతారు? ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇస్తూ ఆస్తులు ఒక పక్కన అమ్ముతూ ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇస్తూ ఇంకో పక్కన ప్రైవేట్ వాహనాలకి లైసెన్సులు ఇస్తూ వాళ్ళు నడుస్తుంటే కూడా కళ్ళు మూసుకుని చూస్తూ ఆర్టీసీని కాపాడటం అనేది ఎలా సాధ్యమని అడుగుతాం. రెండోది, సింగరేణికి వచ్చినప్పుడు సింగరేణిలో 4 బావులు ప్రైవేట్ పరం చేస్తాం అంటున్నారు. 4 బావులు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నప్పుడు ప్రైవేట్ చేయడానికి వీల్లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దానికి ఏదో కారణాలు చెప్తా ఉన్నారు. లేదు వాళ్ళు ప్రైవేట్ చేయరు, మేమే తీసుకుంటామని చెబుతున్నారు. అది ఖచ్చితంగా లేనటువంటి పరిస్థితి. సింగరేణి కార్మికులు సింగరేణిని రక్షించుకోవడానికి ఈ 4 బావులు ప్రైవేట్ పరం కాకుండా చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రమాదం ఏంటంటే భవిష్యత్తులో వచ్చేటటువంటి బావులన్నీ కూడా ప్రైవేట్కి వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నారు. దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. కార్మిక వర్గం, రాజకీయ పార్టీలు ఎవరైతే సామాజిక హితం కోరేటటువంటి వాళ్ళు ఉన్నారో, రాజకీయ హితం కాదు సామాజిక హితం కోరే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కలిసి వీటిని కాపాడుకుంటాం. కేసీఆర్ గారు కాపాడితే సంతోషం, లేకపోతే దాన్ని కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఒక్కటే కేసీఆర్ నేను అడుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, బ్యాంకులు మూసేసి విలీనం చేస్తున్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అని తెలంగాణ ప్రైడ్, తెలంగాణ సింబల్, అలాంటి దాన్ని తీసుకెళ్లి వేరే బ్యాంకులో విలీనం చేస్తే కనీసం ఒక లెటర్ రాయండి అంటే ఒక లేఖ కూడా ప్రైమ్ మినిస్టర్ రాయినటువంటి పరిస్థితి. అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేయండి, దీన్ని వేరే చోట విలీనం చేయడానికి లేదు, మాకు తెలంగాణకు ఉన్నది ఒకటే ఒక బ్యాంకు, తెలంగాణ ప్రైడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉండాలని చెప్పి కోరితే ఆ రోజు నిరాకరించారు. బాబు, ఆ రోజు కళ్ళు మూసుకున్నావు, ఆ రోజు మోడీ మాటలు చాలా బాగున్నాయి నీకు, ఈ రోజు మోడీ నీ నెత్తి ముందు ముట్టుతుంటే ఇది కూడా ఒక డిమాండ్. ఎందుకంటే సింగరేణిని కాపాడుతావా, ఆర్టీసీని కాపాడుతావా, మళ్ళీ తెలంగాణకు ఒక బ్యాంకుని తీసుకొస్తావా అన్నది నువ్వు చేసే కార్యక్రమాల్లో చూస్తాం. దానికి మేము సపోర్ట్ చేస్తాం. ఒకవేళ లేకపోతే మాత్రం వ్యతిరేకం చేస్తామని ఈ సందర్భంగా తెలియదు. మోడీ ప్రభుత్వం బ్యాంకులను లూట్ చేస్తుంది, రక్షణ రంగంలో ప్రైవేటు జోక్యాన్ని పెంచింది, ప్రభుత్వ రంగ సంస్థలను విధ్వంసం చేస్తుంది. భవిష్యత్తులో ప్రభుత్వ రంగంలో ఏమన్నా సంస్థలు కొనసాగే అవకాశం ఉందా? దీని ప్రమాదాన్ని నివారించడానికి చర్యలేంటి?
మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేటటువంటి దమ్ము సమయం లేదు. ఎందుకంటే 7 సంవత్సరాలు అయింది. ఇది చేస్తా అది చేస్తా ప్రభుత్వ రంగాన్ని మార్చేస్తానని చెప్పినటువంటి వాడు 7 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా దాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాడు. బీపీసీఎల్ అమ్మేస్తానన్నాడు. ఇప్పుడు అమ్మటానికి కొనడానికి ఎవరు రావట్లే. రేపు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కొనడానికి ఎవరు రాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఏం చెప్పారు? కొనేదేవాడు, అమ్మేదేవాడు. అమ్మినాడు అమ్మటానికి లేదు, కొనేవాడు ఇక్కడికి వస్తే వాడిని భూస్థాపితం చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. అట్లాగే ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలోనూ కార్మిక వర్గం అక్కడ ప్రజలు కూడా ప్రతిజ్ఞ చేసి ప్రైవేటు పరం చేయకుండా చూసుకుంటారు. ఇది అంత సుసాధ్యమైనటువంటిది కాదు. మోడీ చెప్పినటువంటి సులువైనటువంటిది కాదు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి ఈ సమాజమే నిలబడుతుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం. 1వ తారీఖున మేడే ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది, దేశవ్యాప్తంగా జరుగుతోంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకోవడానికి కార్మికుల హక్కులు కాపాడుకుందామని చెప్పే ప్రతిజ్ఞతో ఏఐటీసీ అనేక చోట్ల కార్యక్రమాలు చేపడతా ఉంది. ఈ సందర్భంగా కార్మిక వర్గానికి ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజాన్ని తెలుసుకోండి, మోసాన్ని విసర్జించండి, భవిష్యత్తు కార్యక్రమాలు మన హక్కులు మనం కాపాడుకుందాం. ఎవరో చెప్పినట్టుగా ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మన హక్కులు కాపాడతారు, మన జీవితాలు బాగు చేస్తారని అనుకోవద్దు. మనమే మన హక్కులు కాపాడుకుందాం, మనమే మన జీవితాలు కాపాడుకుందాం. మనతో పాటు మన మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రజానీకాన్ని కాపాడదాం, ఈ సమాజాన్ని కాపాడదాం అని చెప్పి ఈ మేడే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.